హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు 18వ భాగాన్ని వినేద్దాం. అయినా నీకెంత ధైర్యం? ఎప్పటి నుంచి వచ్చింది? నీ వెనకాల ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? రావణ్ గారు, ఇక చాలు, పడుకోండి. ఏంటి నేను మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు? ఏమీ చేయనని అలసైపోయానా? నా మాట పట్టించుకోవట్లేదు. నేను మాట్లాడుతుంటే ఇంక చాలు అంటున్నా. ఏమనుకోవాలి? ఏమనుకోవాలో అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరే నిర్ణయం తీసుకోవాలి కదా. తీసుకుంటాను, నిర్ణయం తీసుకుంటాను, గట్టిగానే తీసుకుంటాను. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాను. ఆల్ ది బెస్ట్ అని సీత మాట మాటకి చెబుతూ ఉంటే కొంచెం కోపం వస్తుంది. కానీ తను అలా మాట్లాడుతుంటే ఎందుకో తనకి ఇంకా తనతో గొడవ పడాలనిపిస్తుంది. ఏం మాట్లాడకుండా మౌనంగా అటు తిరిగి పడుకుంటాడు. సీత నవ్వుకుంటూ చూస్తుంది. ఏంటో ఈ మధ్య అందరూ తొందరగా నిద్రపోతున్నారు అనుకుంటా. ఏ, వాళ్ళు నిద్రపోకుంటే నువ్వు వెళ్ళి తలుపులు కొడతావా? పిచ్చి పట్టిందేమో ఆ అమ్మాయికి అని అనుకుంటారు. ఎవరో ఇంటికి వెళ్ళి నేనెందుకు తలుపు కొడతాను? అందరూ త్వరగా పడుకుంటున్నారు అంటున్నావు కదా. మరి అదే మీ గురించి చెప్తున్నాను. నేను ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళందరి గురించి చెప్తున్నావేమో అనుకున్నానులే. నాకేమైనా పిచ్చా అందరి గురించి చెప్పడానికి? నీకు పిచ్చే కదా పట్టింది, అందుకే అలా వాగుతున్నావు. ఏంటి రావణ్ గారు ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు? అయ్యో సీతగారు, మీ ముందు నేను మాట్లాడమా? మీరెక్కడా నేనెక్కడా? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు రివర్స్లో అని మనసులో అనుకుంటుంది. ఏంటి సీతగారు, నోట్లో నుంచి మాట రావట్లేదు బయటికి అని తను మాట్లాడుతుంటే తన మాట వినకుండా పడుకుంటుంది. అయ్యో ఇది మరీ బాగుంది. పడుకున్న వాడిని నిద్రలేపి ఇప్పుడు మీరు పడుకుంటే ఎలా సీత? సారీ సీతగారు అని రావణ్ మాట్లాడుతూ ఉన్నా కానీ మౌనంగా ఉంటుంది. అలా ఒక 5 minutes తర్వాత రావణ్ తన మీద చెయ్యి కాలు వేస్తాడు. మనసులో నవ్వుకుంటాడు. అలా వేశాడో లేదో ఉలిక్కి పడుతుంది సీత. ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. అయ్యో సీత, చెప్పడం మర్చిపోయాను. నాకు కూడా నిద్రలో ఇలా వేయడం అలవాటే సుమి. నిద్రలో వేయడం అలవాటు కానీ ఇలా నిద్రపోకుండా వేయడం అలవాటు కాదు కదా. ఒకప్పుడు నిద్రలో వేయడం అలవాటు కానీ ఇప్పుడు ఇలా వేసి పడుకోవడం అలవాటు అయిపోతుంది. ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు? అయ్యో రామా, ఇది మరీ బాగుంది. ఈ డైలాగ్ నేను కూడా ఇంతకుముందు చెప్పాను అనుకుంటా. అప్పుడు మీరు ఊరుకున్నారా? ఓ ఎగిసేసి పడ్డావు కదా. మరి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఎందుకు సీత అంత కోపం? అయినా మన ఇద్దరం భార్యాభర్తలం కదా. నీ మాటను నేను సరిగ్గా వినలేదు. ఏం చేస్తారు అంటూ పైకి వచ్చావు కదా. ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను అంటూ కన్ను కొడతాడు రావణ్. తన మాటలకి భయం వేస్తుంది కానీ పైకి మాత్రం గంభీరంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంది. ఇందాక ఏంటో చెప్పావు, అలాగే చెయ్యండి అని. మరి అంత లోపల మర్చిపోతే ఎలా చెప్పు? యాక్చువల్గా నాకు ఆ ఉద్దేశమే లేదు. కానీ నువ్వు ఇలా మాట్లాడుతూ రెచ్చగొడుతూ ఉంటే నాకు కూడా ఆ పని చేయాలనిపిస్తుంది. ఇంకెంతకాలం చెప్పు? మన పెళ్ళి అయిపోయి దాదాపు 7 నెలల పైనే కావస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ ఎడబాటు? ఏ రోజుకైనా జరగాల్సిందే కదా. ఆల్రెడీ నీకు చెప్పాను, మా ఇంట్లో వాళ్ళు కూడా తొందరపడుతున్నారని. నువ్వు కూడా తొందరపడుతున్నావని నీ మాటల్లో అర్థమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రొసీడ్ అవ్వమంటావా అంటూ తనకి దగ్గరగా వస్తాడు. తన 2 చేతుల్ని మీద వేసి గట్టిగా పట్టుకుంటాడు. నోట్లో నీళ్లు నములుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడడం లేదంటే అర్థమవుతుంది. లైట్స్ ఆఫ్ చేయమని. ఓకే బేబీ, ఐ విల్ డూ ఇట్. లైట్స్ ఆపడానికి అని తన మీదకు ఒరుగుతాడు. అక్కడే స్విచ్ చేసి ఉంటాయి కాబట్టి. ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? ఒక బోర్డు రావడానికి 3 సార్లు ప్రయత్నించావే. మరి ఇందాక ఏదో ప్రొసీడ్ అవ్వమన్నట్టు గట్టిగా సమాధానం చెప్పావు కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఆ ధైర్యం? నేనేదో చిన్న పిల్లని తమాషాగా అలా మాట్లాడుతూ ఉంటాను. అవన్నీ మీరు పట్టించుకుంటే ఎలా చెప్పండి? నువ్వు చిన్నపిల్లవా? నువ్వు ఎవరి మాట వినవు కదా. నీకు నచ్చిందే నువ్వు చేస్తావు. నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు. నీకు ఇష్టమైన వాళ్ళతో నువ్వు ఫోన్ మాట్లాడతావు. నువ్వు తాళికి విలువ ఇవ్వవు, తాళి కట్టిన వాడికి విలువ ఇవ్వవు. మరి నువ్వు చిన్నపిల్లవి ఎలా అవుతావు? సచ్చాను. పడుకున్నాడు కదా అని మూసుకొని ఉండొచ్చు కదా. కావాలని రెచ్చగొట్టాను. ఇప్పుడు ఏం మాట్లాడవే? మాట్లాడు అనుకుని తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది. సీత చేతిని తన చేతుల్లోకి తీసుకొని తన చేతిపై ఉన్న రేఖల్ని చూస్తాడు. ఇలా ఇవ్వు అంటూ తన అరచేతిలో తన చేతి రేఖలు చూస్తూ ఉంటాడు. తన చూపుడు వేలతో తన అరచేతిలో రాస్తూ, నేను పులి, నువ్వు మేక. మేక ఎంత అరిచినా పులి సైలెంట్గా ఉందంటే అర్థమేంటి?
అది వేట కోసం ఎదురు చూస్తుంది అని. అది తెలుసుకోకుండా ఆ పులి సైలెంట్ అయిపోయింది అనుకొని ఆ మేక ఎగిరి గంతులు వేస్తూ ఉందట. అప్పుడు ఆ పులి ఇలా వచ్చును అంటూ చేతి వేలని చూపిస్తూ ఆ మధ్యలో ఉన్న మేక గొంతు పట్టుకుంటుంది. అలాంటిది నిద్రపోతున్న పులిని ఆ మేక నిద్రలేపితే ఎలా ఉంటుంది సీత? నువ్వు కూడా చూడాలి కదా. మరి ఇప్పుడు నీకు నోట్లో నుంచి మాటలు రావడం లేదు? చిన్నగా మాట్లాడుతుంది, తనకు వినిపించదు. ఏంటి ఏదో చెప్తున్నావు, వినిపించడం లేదు అని అంటూ తన చెవి దగ్గర పెడతాడు. సారీ అని మెల్లగా చెప్తుంది. సారీ అంటే ఎలా బేబీ? ప్లీజ్ అంటూ తన దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ప్లీజ్ రావణ్ గారు, అది చేశాను, ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎవరికైనా ఒక్క అవకాశం ఇస్తారు కదా, మీకు నేను చాలా అవకాశం ఇచ్చాను, ఇప్పుడు ఇచ్చే ప్రసక్తే లేదు అని తన మీదకి లాక్కుంటాడు రావణ్. గింజుకుంటా ఉంటుంది సీత. ఇప్పుడు చెప్పవే, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా దెబ్బ ఎవరికి తగులుతుంది? బంగారం ఒకసారి చెప్పమ్మా. ఆకుకి అంటూ ఏడుపు మొహం పెట్టుకొని చెప్తుంది కదా. ఇన్ని తెలిసిన తర్వాత కూడా నా దగ్గర తోక జాడిస్తే ఇలానే ఉంటుంది బంగారం అని నీకు చూపించాలి కదా అంటూ తన బుగ్గ మీద కిస్ చేస్తాడు. తన మీసాలు లైట్ గడ్డంతో తన ముఖం మీద రాస్తూ ఉంటాడు. తను అలా చేస్తూ ఉంటే కొంచెం కితకితలు పెట్టేసినట్టు అనిపిస్తుంది తనకి. ప్లీజ్ రావణ్ గారు, ఇంకొకసారి నేను అస్సలు మాట్లాడను, ఈ ఒక్కసారి క్షమించరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకొకసారి తోక జాడించావంటే ఆ తోక కట్ చేస్తాను అని చెప్పి తను వదిలేస్తాడు. అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటుంది సీత. ఇంకా గొడవ పడకూడదు అనే నిర్ణయం తీసుకుంటుంది. అటు తిరిగి పడుకుంటుంది. రావణ్ మాత్రం తన మీద కాలు చెయ్యి వేసి పడుకుంటాడు. ఇక నుంచి ఇదే నీ టార్చర్, భరించాల్సింది, పడుకో అని అంటాడు. పర్వాలేదులే, కాలు చెయ్యనే కదా, మోస్తాను అని అనుకుంటుంది. నాతోనే పెట్టుకుంటావా, ముందు చెప్తానే నీకు అని మనసులో అనుకుంటాడు. రావణ్కి పొద్దున్నే అలారం సౌండ్కి మెలకు వచ్చేస్తుంది. తన గుండెల మీద గువ్వ పిల్లలా ఒదిగిపోయి ఉంటుంది సీత. చాలా క్యూట్గా అనిపిస్తుంది తనకి. ఏమీ తెలియదు అమాయకపు సీత. ఈ ప్రపంచంలో ఇలా ఉంటే బ్రతకలేం సీత. ఎప్పటికీ తెలుసుకుంటావో ఏంటో, ప్రతి ఒక్కరూ మంచి అని నమ్మేస్తావు. ఎవరి వెనక ఏ చరిత్ర ఉంటుందో ఎవరికీ తెలీదు. అసలు నిన్ను కాదే అనాల్సింది, వాడిని. ఆల్రెడీ వాడికి వార్నింగ్ ఇచ్చాను, వాడంటేనే నాకు ఇష్టం లేదని. అలాంటిది వాడితో మాట్లాడుతూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అసలు వాడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఏంటి మేడం, ఆఫీస్కి రారా, ఇంకా పడుకునే ఉన్నారు? లే, నాకు తెలుసు ఈరోజు నాకు లీవ్ అనుకుంటా అంటూ తనని ఇంకా గట్టిగా చుట్టుకొని పడుకుంటుంది. నిద్రలో కానీ కాస్త స్లో ఉంటుంది కదా, తను చుట్టుకునేది ఎవరినో తెలుస్తుంది. ఒక్కసారి ఉలిక్కిపడి పైకి లేస్తుంది. సారీ అండి ఇలా వచ్చి పడుకున్నందుకు అంటూ మళ్ళీ దానికి దూరంగా జరిగి పడుకుంటుంది. ఏదో పైకి లేచింది కదా, నిద్రలేస్తుంది అనుకున్నాను, మళ్ళీ పడుకుంది. దీనికి నిద్ర అంటే చాలా ఇష్టం. తిండి లేకపోయినా బ్రతకగలుగుతుందేమో, కానీ నిద్ర లేకపోతే బ్రతకలేదు అని అనుకుంటూ తను మాత్రం వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత కొంచెంసేపు జిమ్కి వెళ్ళి వస్తాడు. ఇంట్లోనే ఉంటుంది జిమ్ రూమ్. అక్కడి నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయి బయటకు వస్తాడు. సీత నిద్రపోతుంది కాబట్టి ఒక టవల్ చుట్టుకొని వస్తాడు. తను వెళ్ళిపోయిన తర్వాత సీత పక్కకు తిరిగి పడుకుంటుంది. కానీ ఎంతకీ తనకి మళ్ళీ నిద్ర రావడం లేదు. కాబట్టి ఇటువైపు తిరగడం వల్ల టవల్ చుట్టుకొని లోపలికి వచ్చిన రావణ్ కనిపిస్తాడు. తను చూసిన వెంటనే కళ్ళు మూసుకుంటుంది. కానీ తను ఇంకొక టవల్ కూడా తన భుజాల మీద వేసుకుని వస్తాడు బయటికి. ఆ రోజు రాలేదు. కళ్ళు మూసుకున్న సీతకి ఏదో గుర్తుకొస్తుంది. తను ఎక్కడో చూసింది, తను ప్రయత్నిస్తున్న తనకి గుర్తుకు రావడం లేదు. మళ్ళీ మెల్లగా ఒక కన్ను మాత్రమే ఓపెన్ చేసి రావణ్ వైపు చూస్తుంది. అప్పటికే తన డ్రెస్అప్ అవుతూ ఉంటాడు. తన కళ్ళు మాత్రం తను దేనికోసం చూస్తుందో దానికోసం వెతుకుతూ ఉంటుంది. తర్వాత సీత వైపుకు తిరుగుతాడు రావణ్. టీషర్ట్ వేసుకోవడానికి తను కప్పుకున్న టవల్ తీస్తాడు. సీత చూపు అక్కడే ఆగిపోతుంది. ఒక 2 సెకండ్స్ తనకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. తను టీషర్ట్ వేసుకుంటాడు. సీత మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. సీతను గమనించడం లేదు రావణ్. అప్పుడే ఇంటి పనమ్మాయి కాఫీ తీసుకుని వస్తుంది. వెళ్ళి ఆ కాఫీ అందుకుంటాడు. ఎందుకంటే తనకు టైంకి పంపించాలి, ఇంపార్టెంట్ కాబట్టి. అదే టైంకి తన కాఫీ తన బెడ్రూమ్కి వెళ్తుంది. అప్పటికే తను ఫ్రెష్ అప్ అయి కూడా ఉంటాడు. 2 కప్స్ తీసుకుని వస్తుంది. మీ మేడం ఈరోజు నిద్ర లేవలేదు, కానీ ఈరోజు ఆమెకి హాలిడే కాబట్టి ఒకటి మాత్రమే ఇచ్చేళ్ళు అంటూ ఆ ఒక్కటి తీసుకుంటాడు. అలా బాల్కనీలో కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగిన తర్వాత మళ్ళీ సిస్టమ్ ముందుకు వచ్చి కూర్చుంటాడు. కానీ సీత మదిలో ఎన్నో ప్రశ్నలు. చూస్తున్నది కళ నిజమా అనిపిస్తుంది. మనం ఎవరినైనా చూసి
అతను ఎలాంటి వాడో డిసైడ్ అవ్వడం చాలా కష్టం. అతని చూపు ఒకటి చెప్తుంది, తన మనసు ఒకటి చెప్తుంది, తన నోటి వెంట వచ్చే మాట ఇంకొకటి చెప్తుంది. ఇప్పుడు సీత పరిస్థితి కూడా అదే. తను చూసింది రావణ్ణి అడగాలనుకుంటుంది, మరి అక్కడ ఏం తప్పు పడతారో అని మౌనంగా ఉంటుంది. తను కదలడం చూసి లైట్ ఆఫ్ చేసి మళ్ళీ బాల్కనీలోకి వెళ్తాడు. తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. తను వెళ్ళిన తర్వాత లేచి కూర్చుంటుంది సీత. ఏమీ అర్థం కాక, నా గురించి నానమ్మతో చెప్తావా నువ్వు? ఏం చెప్పినా ఆవిడ నమ్మదుగా అని రావణ్ చెప్పిన మాట తనకి గుర్తుకొస్తుంది. అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. రావణ్ బెదిరించడం వల్ల రావణ్ గతం తను తెలుసుకోలేకపోయింది. కానీ తను తెలుసుకున్నది కొంత మాత్రమే, తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. అది రావణ్ చెప్పడు. అందుకే అమ్మమ్మ గారిని అడిగి నిజం తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇక్కడ రావణ్ పృథ్వీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటాడు. ఎవరైనా ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత తన భర్త మంచివాడు కాకపోయినా సరే తనను డిస్టర్బ్ చేయడం ఎవరికీ నచ్చదు. ఒకవేళ తన భర్త తనను అనుమానిస్తున్నాడంటే ఆ అబ్బాయి తనని ప్రేమించాడు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటాడు. నేనేంటో పృథ్వీకి తెలుసు. అలాంటిది మళ్ళీ ఎందుకు తనని డిస్టర్బ్ చేస్తున్నాడు? మళ్ళీ ఎందుకు తన జీవితంలోకి రావాలనుకుంటున్నాడు? అసలు ఎవరు ఈ పృథ్వీ? తన గురించి తెలుసుకోవాలి. అలాగే ఈ భరత్ కూడా చెక్ పెట్టాలి. వస్తున్నా, వెయిట్ చేస్తున్న భరత్ని నీ కళ్ళలో భయం చూడ్డానికి వస్తున్నాను రా. నువ్వు లేకపోతే మీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో చూడ్డానికి వస్తున్నా. మా జీవితాలతో ఆడుకున్నారు కదా ఎన్ని రోజులు. మా అమ్మ నాన్నలతో మాట్లాడకపోవడానికి కారణమయ్యారు. నా జీవితంలో సంతోషమే లేకుండా చేశారు. అలాంటిది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాననుకుంటున్నారా అంటూ నవ్వుకుంటూ ఉంటాడు. తనున్న లొకేషన్ కూడా తనకి షేర్ అవుతుంది. తనని అబ్జర్వ్ చేయమని ఒక మనిషిని కూడా పెట్టారు. ఎప్పుడైతే భరత్ బయటకు వస్తాడో వచ్చిన విషయాలు అతను వీళ్ళతో షేర్ చేస్తాడు. తను ఎప్పుడు బయటికి ఒంటరిగా వస్తాడని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలా కొంచెంసేపు తను చేయాల్సిన వర్క్ కాస్త ఫినిష్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. అలాగే ఆఫీస్ బ్యాగ్ రెడీ చేసుకుంటాడు. అప్పటికే సీత పడుకుని ఉంటుంది. ఇక ఆఫీస్కి వెళ్తున్న సమయంలో తనని నిద్రలేపుతాడు. మొద్దులాగా నిద్రపోకుండా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి టైంకి తిను, వదిలేస్తే రోజంతా నిద్రపోతావు నువ్వు, అర్థమైంది కదా అని తనని హెచ్చరించి మరీ వెళ్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చి, నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావేమో, నేను ఎక్కడున్నా ఒక కంటితో నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను, మర్చిపోకు అని చెప్పి మరీ వెళ్ళిపోతాడు. నవ్వుకుంటూ వెళ్తున్న తన వైపే చూస్తుంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు రావణ్ గారు ఏంటో. అసలు మీరు ఎవరు? ఎందుకు నాకు దగ్గరయ్యారు? కేవలం మీ ఇంట్లో వాళ్ళ కోసం నన్ను పెళ్లి చేసుకోలేదు. కారణం ఏదో ఉంది. అది మీరు చెప్పరని నాకు తెలుసు. నిన్న మీ వాలెట్ కింద పడింది. మీరు కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్న సమయంలో అది అనుకోకుండా ఓపెన్ అయింది. అది నా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం. నేను సింగిల్గా ఒక ఫోటో తీసుకున్నాను. అది కూడా ఫోటోగ్రాఫర్ నాకు ఇవ్వలేదు. మేడం అది నేను సరిగ్గా తీయలేదు, అందువల్ల పోయిందని చెప్పాడు. కానీ ఆ ఫోటో మీ పర్సులోకి ఎలా వచ్చింది? అర్థం కాక మీతో గేమ్ ప్లాన్ చేశాను. నేను చనిపోతానంటే మీ కళ్ళల్లో బాధ, మీ మనసులో ఏముందో ఓపెన్ అవుతారనుకున్నాను. కానీ మీరు చాలా లోతు మనిషి అని అర్థమవుతుంది. మీ గుండెల్లో ఉన్న మాట బయటికి రావాలంటే చాలా కష్టం. అది మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి మీరు ఇలా తయారయ్యారని అనిపిస్తుంది. మీ మనసు ఎంత గాయపడిందో అర్థమవుతుంది. కానీ నా ప్రశ్నలకు సమాధానం ఎక్కడ? ఆ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. బట్ మీ గుండెల మీద నా నేమ్ టాటూ చూసిన తర్వాత నాకు అస్సలు మాటలు రావట్లేదు. ఎవరు మీరు? నన్ను టార్చర్ చేయడానికి పెళ్లి చేసుకోలేదు, నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అది ఎలా అని మీరు మాత్రమే చెప్పాలి. పృథ్వీ గారితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే మీ మొహంలో చేంజెస్ చూశాను. వర్క్ చేయడం ఆపి మరి పేరుకి ల్యాప్టాప్ వైపే చూస్తున్నారు. కానీ నేనేం మాట్లాడుతున్నానో వింటూ ఉన్నారు. ప్రతి ఒక్క మాటకి మీ ఎక్స్ప్రెషన్స్ మారడం గమనించాను. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టాను. బయటపడతారనుకున్నాను, కానీ మీరు బయటపడలేదు అని అర్థం చేసుకున్నాను. మీరు బయటపడకుండా నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. నాకు సమాధానం కావాలి. ఎవరు మీరు? మీ గుండెల మీద ఉన్న పచ్చబొట్టు నేను ఇంతకుముందు చూశాను. ఎక్కడ చూశానో గుర్తుకు రావట్లేదు. అతి దగ్గరగా చూశాను. మీ గుండెల మీద పడుకుని మరీ చూశాను. ఎక్కడ చూశాను అంటూ గట్టిగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంది. తనకు అస్సలు గుర్తుకు రావట్లేదు. ఎంత చెప్పారో, ఎంత మాయ చేశారో మీరు అంటే కోపం, అసూయ కలిగేలా చేశారు. ఎందుకు? నేనంటే మీకు ఇష్టం ఉంది, మరి ఎందుకు బయట పెట్టట్లేదు? మీరు నా మెడలో తాళి కట్టిన తర్వాత నానమ్మ సంతోషిస్తూ కన్ను మూసింది. అప్పుడు ఆవిడ ఎందుకు సంతోషిస్తుందో నాకు అర్థం కాలేదు. అంటే నాకు పెళ్లి జరిగిపోయిందని సంతోషించింది అనుకున్నాను. కానీ దాని వెనుక ఏదో ఉంది. నేను ఒంటరిగా ఉన్న సమయంలో ప్రతి విషయం నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను ఏమైనా చేసుకుంటానని గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రేమతో చేశారో అని అప్పుడు అనుకోలేదు. మీకు ప్రేమ చూపించడం రాక అలా బిహేవ్ చేశారా?
ఎందుకు ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు? ఇంట్లో ఎవరు సమాధానం చెప్పరు. సమాధానం చెప్పాల్సిన వ్యక్తి మీరే. సమాధానం చెప్పాల్సిన మీరే మౌనంగా ఉంటే ఎవరు మాత్రం నా ప్రశ్నలకు సమాధానం చెప్తారు? అర్థం కాక పిచ్చి పడుతుంది తనకి. సీత అనే పదం రావణ్ గుండెల మీద ఉన్న ఆ పచ్చబొట్టు తనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. అలాగే కూర్చొని ఆలోచిస్తుంది. ఎవరూ తనని డిస్టర్బ్ చేయట్లేదు. అప్పుడు కరెక్ట్గా టైం 10 అవుతుంది. అప్పుడు తనకి ఫోన్ వస్తుంది. ఏంటి, బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా అని అడిగిన తన గొంతు విని స్రోలోకి వస్తుంది. అప్పుడే ఫోన్ చేసింది. ఎవరా అని స్క్రీన్ మీద చూస్తుంది. చేశాను అని సమాధానం చెప్తుంది సీత. నీకు ముందే చెప్పాను, నేను నీ ప్రతి ఒక్క మూమెంట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటానని. నువ్వు ఇంతవరకు ఆ బెడ్ దిగనే లేదు. మర్యాదగా వెళ్ళి పని చేస్తావా, లేకుంటే ఆఫీస్ మానేసి ఇంటికి రమ్మంటావా? అప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పనా అని బెదిరించడంతో వెళ్తున్నాను అంటూ కోపంగా ఫోన్ పెడుతుంది. వెళ్ళి ఫ్రెష్ అప్ అయి టవల్ చుట్టుకొని బయటకు వస్తుంది. ఆ టవల్ కాస్త మోకాల వరకే ఉంటుంది. ఆ గదిలో రావణ్ లేడు. తన గదిలోకి వచ్చే వ్యక్తులు ఎవరూ లేరు అని. అందుకే తను అలా బయటకు వస్తుంది. తన హెయిర్ డ్రై చేస్తూ ఉంటుంది. తను ఏం చేస్తుందని చూస్తూ ఉన్న రావణ్కి తను అలా దర్శనం ఇవ్వడం చూసి ఒక్కసారిగా పొలం మారుతుంది. ఏంటిది ఇలా కనిపిస్తుంది? దేవుడా, ఈ అందంతో చంపేస్తుందేమో నన్ను. మామూలుగానే తను చూస్తూ కంట్రోల్లో ఉండాలి అంటే కష్టంగా ఉంది. ఎంత బెదిరించింది నన్ను, అది ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు. అలా పైన వచ్చి పడుతుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఏంటో ఈ సీత అమాయకురాలు అనుకున్నాను. అది అమాయకురాలు కాదు, చాలా పెంకి అమ్మాయి. నా ప్రాణం సీత నువ్వు. నీకెలా చెప్పాలో తెలియడం లేదు. చెప్పే రోజు త్వరలోనే వస్తుంది అని అంటూ తన వైపే చూస్తూ ఉండగా తను కట్టుకున్న టవల్ కాస్త తీసేస్తుంది శారీ కట్టుకోవడానికి. అలా తనని చూసి గబుక్కున్న ల్యాప్టాప్ ఆఫ్ చేసేస్తాడు. అబ్బబ్బా, ఏంటిది ఇలా తయారైంది? నన్ను ప్రాణాలతో ఉండనివ్వట్లేదు. ఇంట్లో ఒక టార్చర్, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇదే టార్చర్. హలో రావణ్ గారు, నువ్వు సీసీ కెమెరా పెట్టావని నీ హార్ట్ వైఫ్కి ఏమైనా తెలుస్తుంది చెప్పు. కరెక్ట్ టైంకి వచ్చేస్తావు కదా, మనశ్శాంతి లేకుండా చేయడానికి. ఇది మరీ బాగుందిరా. నీ లోపలన్న నేనే తనని చూసి స్టన్ అయిపోతున్నాను. 6 అడుగుల అందగాడివి, ఆ అద్భుత శిల్పాన్ని చూసి చలనం లేకుండా ఎలా ఉంటున్నావురా? రాత్రి ఏదో చేసేస్తావు అని కలలు కన్నాను. చివరికి చూస్తే లైట్ ఆఫ్ చేశాను. కొంచెం కూడా రొమాంటిక్ ఫీలే లేదు. పోను పోను బండరాయిలా తయారవుతున్నావురా. ప్రేమించిన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని నీ మనసులో ఉన్న ప్రేమని తను చెప్పలేకపోతున్నావు. తనే నిన్ను రెచ్చగొట్టింది, కానీ నువ్వేమో పిల్లిలా ముడుచుకుపోతున్నావు. మరి మీ ఇద్దరి మధ్య ఎప్పుడు జరుగుతుంది? నేను ఎప్పుడు సంతోషిస్తాను? నువ్వు మర్యాదగా ఇప్పుడు పోలేదంటే చంపేస్తా. అంత ఛాన్స్ నీకు లేదులే. నువ్వు ఇప్పుడే చచ్చిపోతే ఎలా చెప్పు? ఇంకా చాలా చూడాలి. 2 పిల్లలు పుట్టాలి. వాళ్ళతో నువ్వు టార్చర్ చూడాలి. నువ్వు ఎంత సంపాదించినా సరే చివరికి నీ కొడుకులు నిన్ను ఓల్డేజ్ హోమ్లో వదిలేయాలి. అప్పటి వరకు నేను ఎక్కడికి పోతాను చెప్పు? అప్పుడే చివరి వరకు వెళ్ళిపోయావు కదా. నా కొడుకు నన్ను వదిలేసే వరకు అసలు పుట్టేది ఎవరో కూడా తెలియకుండానే నువ్వే డిసైడ్ అయిపోయావు. అందుకే చెప్పేది, నువ్వేమైనా ప్రొసీడ్ అయితేనే కదా ఎవరు పుడతారో తెలియడానికి అని అనుకుంటూ ఉండగా అప్పుడే కౌశిక్ లోపలికి వస్తాడు. నీతో సీరియస్గా డిస్కషన్లోకి ఉన్నప్పుడే వస్తాడు వీడు, పని లేకుండా. వీడు కూడా నీలాంటి వాడే కదా అనుకొని వెళ్ళిపోతుంది అంతరాత్మ. నవ్వుకుంటూ ఉంటాడు రావణ్. ఏంట్రా, మా చెల్లి ఆఫీస్కి రాకపోయేసరికి తెగ నవ్వుతూ కనిపిస్తున్నావు? ఏం లేదులే చెప్పు. ఈరోజు వాడు 4 o'clockకి ఒంటరిగా వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్తాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పార్టీ అరేంజ్ చేశాడంట. కాబట్టి వాడు సింగిల్గా వెళ్తాడు. ఇదే మనకి ఒక గొప్ప అవకాశం అని కౌశిక్ చెప్పాడు. కరెక్ట్గా మనం కూడా 4 o'clockకి బయలుదేరాలి అని రావణ్ కౌశిక్తో చెప్తారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో? రావణ్ భరత్ని ఏమైనా చేస్తాడా, లేక రావణ్ అపాయం కొని తెచ్చుకుంటాడా? ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.